హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. కమింగ్ టు ద టాపిక్. థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసారు కదండీ. సో, ఇది ఈ రోజుతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యిందనమాట. సో, ఈ 1 మంత్ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఏంటి? అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను ఫస్ట్ ఏప్రిల్ మంత్ స్టార్టింగ్‌లో నేను స్టార్ట్ చేశాననమాట. యూట్యూబ్‌లోకి రావాలి అనేది. సో, కానీ నాకు ఏం తెలీదు దీంట్లో ఎలా చేయాలి? ఎడిటింగ్ ఎలా చేయాలి? ఆహ్, ఏంటి అనేది తెలీదు. సో, నేను ఆ ఏప్రిల్ మంత్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో, అంటే కొన్ని కొన్ని వీడియోస్ చూడడము, చాట్‌జీపీటీ ఇంకా జెమినీ ఏఐ వీటిని యూజ్ చేసి ఎలా ఏంటి అనేది తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఏప్రిల్ మంత్ స్టార్టింగ్‌లో స్టార్ట్ చేశాను. సో, ఏప్రిల్ మంత్ ఎండింగ్ ఆల్మోస్ట్ 25థ్‌కి అప్లోడ్ చేశాను. నా ఫస్ట్ వీడియో 25థ్ ఏప్రిల్ 25థ్ రోజు అప్లోడ్ చేశాననమాట. సో, అందుకే ఈ 25థ్‌కి 1 మంత్ అయ్యింది నాకు. సో, ఈ 1 మంత్ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే యూట్యూబ్ ఈజ్ నాట్ థట్ మచ్ ఈజీ. అంత ఈజీ అయితే కాదు అని అర్థమైంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరోజు హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం వ్యూస్ అలా పెరగగానే, ఒకరోజు అస్సలు రావు. వ్యూసే రావు. అసలు వెళ్తున్నాయా? లేవా? వీడియోస్ అన్న ఒక భయం అనేది వేస్తుంది చాలా. వ్యూస్ పెరిగినప్పుడు హ్యాపీగా ఉంటది. అంటే అఫ్‌కోర్స్ ఎవరికైనా అంతేలెండి. కాకపోతే నాలాంటి చిన్న క్రియేటర్స్‌కి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది. సో, నేను ఈ ఏప్రిల్ మంత్ స్టార్టింగ్ మొదలుపెట్టానని చెప్పాను కదండీ! నేర్చుకోవడం అనేది. నేర్చుకున్నాను. ఒకానొక టైంలో నేను ఆపేశాను. అంటే ఆపేసానంటే ఆహ్, ఈ ఐడియా నుంచి దూరం వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే భయమేసింది. అంటే సక్సెస్ అయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత అంటే వీ సక్సెస్ అయిన వాళ్ళందరూ చాలా వరకు ముందు నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు స్టార్ట్ చేసి మనం నెగ్గగలుగుతామా? ఇట్లా ఇంత సక్సెస్ పీపుల్‌లో మనం అట్‌లీస్ట్ అంత సక్సెస్ అవుతామని కాదు. అవ్వాలని కోరుకుంటాము ఎవరైనా. నేనైనా కూడా అంతే. ఇంతమందిలో మనం తట్టుకొని నిలబడగలుగుతామా అనే ఫీలింగ్‌తో నేను ఆపేసాను భయమేసి. కానీ చెప్పాలంటే ఈ టెక్ ఛానెల్స్ అంటే నేను చెప్పకూడదు పేర్లు ఎవరిది. చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. నేను చెప్పట్లేదు. ఈ టెక్ ఛానెల్స్ ఇంకా ఉన్నాయి కదా యాప్స్, వీటన్నిటిని చూసే నేను సగం మోటివేట్ అయ్యాను. అందులో నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కరు అంటే ఎంత పెద్ద సక్సెస్ యూట్యూబర్ అయినా సరే స్టార్ట్ చేసింది జీరోతో అని. నిజమే కదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళైనా లాక్స్ లో ఎర్న్ చేస్తున్న వాళ్ళైనా ఒకప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ మన కంటెంట్ అనేది మనలో అనేది టాలెంట్ అనేది ఉంటే మన కంటెంట్ ని మనం కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనేది నేను తెచ్చుకున్న మోటివేషన్ వీటన్నిటి దగ్గర నుంచి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు బిగినర్ ఇంకా లెర్నర్ ఆ 2 స్టేజెస్ లోనే ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా ఇప్పుడు ఆ స్టేజ్ లోనే ఉన్నాను. అంటే ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్. ఓకే ఇది రాంగ్ ఒక్కొక్కసారి నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోతాను. ఒక్కొక్కసారి మైక్ సరిగ్గా పెట్టుకోండను, వాయిస్ సరిగ్గా వినిపించదు. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను రిపీటెడ్ గా. నేను యాక్చువల్గా నేను తీసుకున్న కంటెంట్ ఏంటంటే షార్ట్స్ కి ఫన్నీ షార్ట్స్, లాంగ్ వీడియోస్ నా డైలీ బ్లాగ్స్ లాగా తీసుకున్నాను. ఇది నేను చూస్ చేసుకున్న కంటెంట్. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట డైలీ బ్లాగ్స్ ఇవన్నీ. ఇంకా షార్ట్స్ కి యాక్చువల్గా ఇంకొకరు కూడా ఉంటే బాగుంటుంది. ఇద్దరున్నప్పుడు ఆ ఫన్ అనేది యాక్చువల్గా కరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. కానీ నాకు ఎవరు మా హస్బెండ్ రారు, తనకి ఇంట్రెస్ట్ లేదనమాట. సో నేను ఒక్కదాన్నే డ్యూయల్ రోల్ చేసినప్పుడు మేబీ ఎంతవరకు జనాలకి ఇంపాక్ట్ అవుతుందో నాకు తెలియదు. బట్ బాగానే చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే నాకు నచ్చినట్టు నాకు అనిపిస్తున్నట్టే చేస్తున్నాను. నచ్చుతుందనే అనుకుంటున్న జనాలు. ఇప్పటి వరకు నాకు వచ్చిన వ్యూస్ కి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంతమంది అయినా నన్ను మేబీ కొంతమంది క్లిక్ చేసి వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, అంతసేపు చూసుండకపోవచ్చు. ఎందుకంటే నేనేం కొత్త కదా, నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు కదా. సో కొత్త అయినా కానీ అంత మటుకు నన్ను జనాలు ఆదరిస్తున్నారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకున్న సబ్స్క్రైబర్స్ ఇప్పటికి జస్ట్ 126. జస్ట్ అని చెప్పను, ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. 126 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ గా థ్యాంక్స్ అండి. ఇక ముందు చేసుకునే వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ లేదంటే ఇంకొక 3 మంత్స్ కే అలా నేను చేస్తాను కదా,
అప్పటికి మీరందరూ నా సబ్స్క్రైబర్స్ అవుతారు, నాకు ఇంకా స్పెషల్ అవుతారు కదా. సో ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ 126 సబ్స్క్రైబర్స్ అనేది నాకు చాలా ప్రీషియస్ అనమాట. నాకు ఈ వన్ మంత్ కి వచ్చిన వాళ్ళు నన్ను ఆదరించి నావి బాగుంటాయి, నా బ్లాగ్స్ బాగుంటాయి, లేదా నా కంటెంట్ బాగుంది అని నమ్మి వచ్చిన వాళ్ళు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే ఈ మంత్ లో నాకు వచ్చే వ్యూస్ ఒక రోజు చాలా తక్కువ ఉంటాయండి. అసలు 100 వ్యూస్, 50 వ్యూస్, లేదా 300 వ్యూస్ అలా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అప్పుడు నాకు అసలు అర్థం కాదు ఎందుకు మరి ఇంత డ్రాప్ డౌన్ అయింది. అంటే దాని ముందు రోజు వీడియోకి ఒక 1.2 లేదా 1.8 అలా ఉంటాయి. సో అప్పుడు భయం వేస్తుంది అనమాట. ఓ మేబీ ఈ కంటెంట్ నచ్చలేదేమో, లేదా ఇది జనాల్లోకి వెళ్ళలేదేమో, యూట్యూబ్ నిన్న అంతమందికి చూపించింది ఈ రోజు చూపించడం లేదేమో మిగతా వాళ్ళకి, ఇలాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో వీటికి హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా టెక్ ఛానల్స్ ని కొంచెం ఫాలో అయితే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే నేను భయపడ్డాను స్టార్టింగ్ లో. ఫస్ట్ ఒక 3-4 డేస్ స్టార్ట్ చేసినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు 3-4 డేస్ వ్యూస్ బాగానే వచ్చాయి. అంటే అట్లీస్ట్ ఒక 1000, 1500, 2000 వరకు. నాకు ఒక డాన్స్ వీడియో చేశాను, దానికైతే యాక్చువల్ గా 20,000 వ్యూస్ ఉన్నాయి నాకు. అది స్టార్టింగ్ లోనే చేశాను నేను, థర్డ్ ఏమో అనుకుంటా. సో అంత వెళ్ళిన నాకు ఆ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత సడన్ గా డ్రాప్ డౌన్ అయిపోయింది. నియర్లీ నైట్ నేను అప్లోడ్ చేస్తే 7 కి మరుసటి రోజుకి చూసుకుంటే కూడా 50 వ్యూస్ అలా వచ్చినాయి. అది చాలా భయం వేసేసింది, బాధేసింది. అరే మనం ఇంత కష్టపడి చేసాము, జనాలకి ఇది నచ్చలేదా అన్న ఫీలింగ్ కూడా ఒక్కోసారి వచ్చింది. అప్పుడు నేను కొంచెం ఛానల్స్ అలా చూసినప్పుడు ఇది యూట్యూబ్ అల్గారిథము ఇలా ఉంటుంది. సో అది టెస్ట్ చేస్తుంది అనమాట. సో మనకి నచ్చిన వాళ్ళకి, అఫ్కోర్స్ నా సబ్స్క్రైబర్ లో కూడా కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఎందుకంటే నేను పెట్టే టైం వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు, వాళ్ళు ఏదైనా బిజీగా వర్క్స్ లో ఉండొచ్చు, లేదా నేను ఆ రోజు పెట్టిన కంటెంట్ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. వాట్ ఎవర్ మేబీ ద రీజన్ ఏదైనా ఉండొచ్చు. కానీ యూట్యూబ్ మనల్ని ఎప్పుడు బ్యాక్ చేయదండి, యూట్యూబ్ మనల్ని ఎప్పుడు పుష్ చేస్తుంది. అదైతే నేను తెలుసుకున్నాను. యూట్యూబ్ అయితే పుష్ చేస్తుంది. నాకు ఇప్పుడు కూడా పెద్దగా ఏం వ్యూస్ లేవు. ఒక్కొక్క వీడియోకి 3000 వ్యూస్ ఉంటాయి, ఒక వీడియోకి 1000 ఉంటాయి, అలా ఉంటాయి అనమాట. కోర్స్ నాలాంటి చిన్న క్రియేటర్ కి అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ల్యాక్స్ లో లేదా ఇంకా 50,000 వ్యూస్ అట్లా కానీ వచ్చాయంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నేను అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతే, నాకు ఆ ఊహ తలుచుకుంటే కూడా ఎంత ఆనందంగా ఉందంటే అలా అనిపిస్తుంది. సో ఎవరికైనా అంతేలేండి, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు భయము ఉంటుంది, అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు కూడా నాకు 1 మంత్ అయినా కానీ ఈ 1 మంత్ కి నాకు కొంచెం భయం అనేది ఉంది లోపల. అరే 3 మంత్స్ లో నేను, అంటే యూట్యూబ్ అనేది మీకు అందరికి కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, 3 మంత్స్ లో 1 crore వ్యూస్ రావాలి, లేదా 1 year లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, 500 సబ్స్క్రైబర్స్ రావాలి, ఇలా అంతా ఉంటుంది. సో అది తలుచుకున్నప్పుడు భయం వేస్తుంది, అరే మన కంటెంట్ అంతవరకు రీచ్ అయ్యి మనం వెళ్ళగలమా అని. కానీ యూట్యూబ్ లో అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఎవరైనా మీలో రావాలి అని అనుకుంటే కూడా అది మైండ్ లో ఫిక్స్ అయ్యే రండి దీంట్లోకి. ఎందుకంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అది మేబీ 3 months కావచ్చు, 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 years కావచ్చు. బట్ సక్సెస్ అనేది ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అని నమ్మే రావాలి. నేను అలా నమ్మే వచ్చాను. ఖచ్చితంగా నాకు ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్ వస్తుంది, నా కంటెంట్ జనాల్లోకి నచ్చుతుంది అని నేను ఫీల్ అయ్యి అలా అనుకునే పెట్టాను. ఈ రోజుతో నాకు 1 month అయ్యి నేను ఇంత మటుకు సాధిస్తున్నాను ఏదో నన్ను అంటే నాకు అది చాలా హ్యాపీగానే ఉంది. అండ్ ఈ వీడియో నేను మెయిన్ గా చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నాలాగా కొంతమంది అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మేబీ మనం కరెక్ట్ గా చేయలేమో, అదే జనాలు మనల్ని నమ్ముతారో లేదో, ఇలా ఆలోచించి ఆగిపోయాను. బట్ 2026 లో నా మైండ్ ని నేను ఫిక్స్ చేసుకొని, లేదు మనం చెయ్యాలి, మనం చేయగలము అనుకొని వచ్చాను. సో నాలాగా ఎవరైనా అలా అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎవరైనా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్ గా రావచ్చు, రండి. ఎప్పుడు యూట్యూబ్ మీకు హెల్ప్ చేస్తుంది, వెల్కమ్ చెప్తుంది. కానీ అదే చెప్పాం కదా, పేషెన్స్, కన్సిస్టెన్సీ, ఇంకా డే బై డే మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తే యూట్యూబ్ లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. మీలో కూడా ఎవరైనా యూట్యూబ్ లోకి రావాలనుకుంటే వచ్చేయండి.
నీకే వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, నువ్వు మాకు చెప్తున్నావా అని అనుకోకండి. ఖచ్చితంగా మీరు వస్తారు ఏదో ఒకరోజు సక్సెస్, నేను ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానని నేను నమ్ముతున్నాను. ఒక్కరోజు సక్సెస్ అయిన రోజు అవి ఏమీ కనిపించవు, ఓన్లీ సక్సెస్ హ్యాపీనెస్ రెండు మాత్రమే కనిపిస్తాయి. సో ఆ రోజు కోసం నేను లిటరల్లీ వెయిట్ చేస్తూనే ఉంటాను. సో మీ ప్రేమ, ఆదరణ, అభిమానం నాకు ఎప్పుడు దక్కాలని కోరుకుంటున్నాను. సో ఇదండి నా 1 మంత్ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్. కొంచెం భయంగా, కొంచెం హ్యాపీగా, నాకంటూ లైఫ్ లో నేను ఏదో ఒకటి సాధిస్తున్నాను అన్న హ్యాపీనెస్ ఆ మైండ్ సెట్ తో నేను ఇంకా ముందుకెళ్తాను. మీరు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.